హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను నిన్న బ్లాగ్ లోని చెప్పాను అనమాట, ఒక కొత్త ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, అప్పటి నుంచి నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది, బాగుంది అనిపించింది అని చెప్పి. మీరు కూడా విజిబుల్ గా డిఫరెన్స్ అన్న చూసారు. ఏం స్పాన్సర్డ్ కాదు, నార్మల్ వీడియోయే. ఏదైనా ప్రోడక్ట్ ఈ రోజుల్లో చూపించాలంటేనే నాకు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఎక్కువ ప్రోడక్ట్స్ అయిపోయాయి కదా మార్కెట్ లో కూడా, అన్ని రకరకాలు. ఏదైనా చెప్పాలి, షేర్ చేయాలి అంటే కూడా కొంచెం అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎన్ని చేస్తున్నాం అంత చాలే అన్నట్టు. నాకైతే కొంచెం మార్క్స్ అన్ని తగ్గినట్టు అనిపించింది. ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఈ మధ్యన అందరూ ఓవర్ నైట్ స్లీపింగ్ పీల్ ఆఫ్ మాస్కులు తెగ వాడుతున్నారు చూసారా. నేను ఇదేదో హాల్ వీడియోలో ఆల్రెడీ షేర్ కూడా చేశాను, అమెజాన్ హాల్ వీడియోలోనో దేంట్లోనో. ఈ మనకి ఒక కొరియన్ మాస్క్ ఏదైతే ఉందో అది చాలా ట్రెండ్ అయింది అనమాట. అది క్రీమ్ లా ఉంటది, మన ఫేస్ మొత్తానికి అప్లై చేసి మంచిగా పడుకోపోతాము. నెక్స్ట్ అది పీల్ ఆఫ్ మాస్క్ లాగా మొత్తం పీల్ అయిపోతుంది. అది చాలా హైడ్రేట్ చేస్తుంది, చాలా. అది ఇండియాలో అరౌండ్ 2500 2800 చేంజ్ అనమాట. అది కొనే అంత సీన్తో అలాగా లేదు. అది ఓన్లీ టిఆర్ఆలోనే ఎక్కడో దొరుకుతుంది అనమాట. ఎందులో దొరుకుతుందో మరి నాకు తెలీదు. అండ్ ఎప్పుడైతే ఈ ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వవు కదా, అవి కొరియన్ ప్రోడక్ట్స్ కదా, మోస్ట్లీ డూప్లికేట్ ఉంటాయి. ట్రస్టెడ్ వాళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తే మంచిది అనమాట. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి, వాళ్ళేంటి మనకి ఇంపోర్ట్ చేసి మనకి ఇస్తారు, బట్ ట్రస్ట్ వర్తీ అయి ఉండాలన్నమాట. ట్రస్ట్ వర్తీ అయి ఉండాలి. అమెజాన్ లోని కొరియన్ ప్రోడక్ట్స్ అంటే మంచిది కాదు, మోస్ట్లీ డూప్లికేట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇలా 2000 3000 పెట్టి డూప్లికేట్ ప్రోడక్ట్ కొని అది మన మొహం మీద రాసుకుని అది చేసే పంటను వాడు భరిస్తాడు. సో అలా నేను ఇండియన్ బ్రాండ్స్ ఇండియాలో దొరికేవి ఎత్తుకుతున్నప్పుడు నాకు ఇది దొరికింది. ఇదేంటి అంటే డాక్టర్ షేడ్స్ అది ఫర్ ఇండియన్ స్కిన్ అనమాట. ఇందులో హల్దీ హైర్లానిక్ యాసిడ్ స్లీపింగ్ మాస్క్. ఇది చాలా కొంచెం ప్రోడక్ట్ ఉంటది. ఇది 40 grams ప్రోడక్ట్, బట్ చాలా కొంచెం ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ టైం నేను స్క్వీజ్ చేస్తున్నాను, ఎంత స్క్వీజ్ చేసినా రానే లేదనమాట. బట్ ఒకసారి వచ్చిన తర్వాత జస్ట్ మనం ఫేస్ వాష్ చేసేస్తాం, టోనర్ అప్లై చేసేస్తామా. టోనర్ అనేది మీ ఇష్టం, జస్ట్ రోజ్ వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు, కూడా అప్లై చేయొచ్చు. దాని తర్వాత ఇది అప్లై చేసేయాలి. చేసి ఫ్యాన్ కింద కూర్చోండి ఒక 10 నిమిషాలు, తర్వాత ఎండిపోతుంది. మనకేం అంత తెలియదు అనమాట, మనకేం ఫీలింగ్ కూడా రాదు. రాత్రి చిప్చిపాలాగా బంకగా చిరాక చిగురుగా అలాగా ఏమీ ఉండదు, మంచిగా పడుకోపోవచ్చు. నెక్స్ట్ డే మనం ఇలా అన్న వెంటనే మీకు ఆ లేయర్స్ లాగా వస్తుండడం అన్నది తెలుస్తుంది. జస్ట్ వాటర్ వేసి వాష్ చేసుకోండి. ఇది నేను ఒక వన్ వీక్ అవుతున్నట్టుంది అప్లై చేస్తున్నాను. నాకు చాలా విజిబుల్ గా కొంచెం రిజల్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ రోజులో గ్లాస్ స్కిన్ ట్రెండ్ చాలా ఎక్కువైపోయింది. ఎవరిని నా చిన్నప్పుడు గ్లాస్ స్కిన్ అంటే జిడ్డు మొహం అనేవాళ్ళు అనమాట. నాకు చిన్నప్పుడు చాలా నాది ఎక్కువ డ్రై స్కిన్ కదా, కొంచెం ఆయిలీగా ఉండడం అంటే చాలా ఇష్టం. అప్పుడులో భూమిక గుర్తుందా, నేను కరెక్ట్ టీనేజ్ లో ఉన్న టైంలో భూమిక చాలా మంచి హీరోయిన్. తన ఫేస్ అలాగే గ్లాసీగా గ్లోయిగా ఆయిలీగా ఉంటది. అదే మనకి అందరికి ట్రై చేద్దామంటే మంది తను చాలా ఫేర్ కదా, తన స్కిన్ మీద ఎక్కువ బాగుంటది. మన చామంచాయి కలర్ లో ఉన్న వాళ్ళకి అదేమో ఎన్ని పౌడర్ రాసుకోవా నీ మొహం ఏంటి అలా జిడ్డు కారిపోతుంది అనేవారు. అబ్బా అన్న ఫీలింగ్ వచ్చేది అనమాట. అర్థం చేసుకోరు వాళ్ళ ఫీలింగ్. సో కాలేజీలో కూడా అంతే. నా కాలేజీ 12 to 5 ఉండేది. సో 12 o'clock ఇంట్లో ఎంత స్కిన్ కేర్ చేసి వెళ్ళినా 12 గంటలు మిట్ట మధ్యాహ్నం ఎండలో కాలేజ్కి రీచ్ అయ్యే టైంకి సేమ్ జిడ్డు మొహం. యా, అండ్ అది అయిపోయింది. సో ఈ ప్రోడక్ట్ మీకు వీలైతే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అనమాట. దాని తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించిన తర్వాత ఇంకా నేను కిచెన్కి వెళ్ళలేదు. ఈ రోజు కూడా హౌస్ హెల్ప్ రాకపోతే ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేశాను, జాడు పోచా బర్తన్ కప్పడా అన్ని. సో ఇంకా ఓపిక లేక మార్నింగ్ పిల్లలకి ఏమి ఇచ్చానో అదే నేను కూడా ఫట్ మనం తింటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ పిల్లలు వస్తారంటే మళ్ళీ సచ్చినట్టు వండాలన్నీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేయనమాట. ఎగ్జాక్ట్లీ నాకు గంట టైం ఉంది. గంటలో ఏం చేయగలుగుతాము అన్నది ఈరోజు వ్లాగ్. రీసెంట్ అప్డేట్ ఏంటంటే గంట లేదు మన దగ్గర, 40 minutes ఉంది. ఎందుకంటే గంటలో పావు గంట నేను మీతోనే మాట్లాడి ఖతం చేస్తాను. యా, లెట్స్ గో. ఏదైనా పని చేసే ముందు అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సింది వాటర్ తాగడం. కూరగాయల గురించి చెప్పిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు, ఇది ఎలా చేశారు, ఫ్రిడ్జ్ లో పెట్టాలని చెప్పి. దీని గురించి తెలియకుండా మనుషులు ఉంటారన్న విషయం నాకు తెలియదు అనమాట. లిటరల్లీ ఎవ్రీ ఇంట్లో చేస్తారనే నేను ఇప్పటి వరకు అనుకుంటున్నా. ఇందులోని ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా
ఈ వాటర్ వేసి ఉంచుతామంటే జస్ట్ మీరు ఉసిరికాయలు తీసుకోండి, వాటికి కొంచెం కొంచెం స్లిట్స్ పెట్టండి, లైక్ కత్తితో ఇలా 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 చేసేయండి, అప్పుడు తొందరగా ఊరిపోతాయి. అది చెయ్యకపోయినా పర్వాలేదు, బట్ చేస్తే త్వరగా ఊరుతాయి అనమాట. దీంట్లోని మంచి ఫిల్టర్డ్ వాటర్ ఇవన్నీ మునిగే అంతవరకు వేయండి. దీంట్లో ఎండుమిరపకాయలు, మెంతులు, ఉప్పు, పసుపు, అంతే, ఇంకేం లేదు. ఎక్కువ చాలా మంది జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుంటారు, అవన్నీ వేస్తే మళ్ళీ ఏం బాగుంది. ఇలా తినలేకపోతే వీటిని ఇలా కట్ చేసుకుని తినడమే, సూపర్ యమ్ ఉంటాయి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, జస్ట్ చెప్తా. సో మంచిగా ఉసిరికాయలు తినిన తర్వాత మన పని అన్నది స్టార్ట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత ఫుల్గా రెస్ట్ తీసుకుంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఫ్రెండ్స్లోనే బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు అసలు రెస్ట్ తీసుకోరు తెలుసా. లైక్ లిటరల్లీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వర్క్ చేసుకోవడం అన్నీ స్టార్ట్ చేసేస్తారు. అలాంటప్పుడు హౌస్ వైఫ్గా ఉండడం అనేది బ్లెస్సింగ్ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది తెలుసా. లైక్ వెళ్ళడం కూడా జాబ్ చేయడం అస్సలు ఈజీ కాదు. నాకు చాలా చాలా రెస్పెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఎవరు ఫిజికల్లీ వెళ్ళి జాబ్ చేస్తారో వాళ్ళు ఇదే పని మొత్తం చేసి దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ పని, ఆఫీస్ టెన్షన్ ఇవన్నీ కూడా తీసుకుంటారంటే దే ఆర్ హౌ క్యాపబుల్ అనిపిస్తుంది. చాలా చాలా లైక్ మెంటల్లీ, ఫిజికల్లీ అన్నిటికీ స్ట్రాంగ్ ఉంటే కానీ చేయలేరు అంటుంది. మన స్పెషల్ రెస్పెక్ట్ ఫర్ దోస్ ఉమెన్ హూ ఆర్ లైక్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉమెన్ అనేసరికి మనకి జాబ్ చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ ఈ పనులు అయితే కంపల్సరీ చేయాలి. ఎంతైనా కూడా మనకి వేరే వాళ్ళు చేస్తే కూడా నచ్చదు. మన పిల్లలకి మనమే తినిపించాలి, మన పిల్లలకి మనమే చూసుకోవాలి అన్న మామ్ గిల్టీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది కదా. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. లైక్ తరతరాల నుంచి మనమే మన పిల్లల్ని చూసుకుంటున్నాము, మనమే బాగా చూసుకుంటాము అన్నది మనకి ఫుల్గా ఎక్కిపోయింది. సో వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మనకు నచ్చదు కూడా. అప్పుడు ఆ పని కూడా మనం చేసి, ఈ పని కూడా మనమే చేసి, అన్ని పనులు మనమే చేసేసుకుని స్ట్రెస్ అయిపోకుండా కొంచెం పక్కన వాళ్ళకి ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్కి మనం అది నేర్పించగలిగితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను మొన్నాక రీల్ చూశాను. నేను ఎప్పుడు రీల్స్ స్టోరీలే మీకు ఎందుకు చెప్తానంటే నాకు బయట ప్రపంచంతో కనెక్ట్ ఉన్నది ఆ రీల్స్ ద్వారానే. పెద్దగా నేను ఎక్కడికి వెళ్ళను కదా, మీ అందరికీ తెలుసు, ఇష్టపడను. సో రీల్స్లో అందులోని ఈ సన్ స్క్రీన్ స్కామ్ అని చెప్పి ఒక రీల్ వచ్చిందనమాట. ఇట్స్ లైక్ ఒక 20 years ముందు అసలు ఎవరికి సన్ స్క్రీనే తెలీదు. అప్పుడు చాలా తక్కువ మందికే సన్ స్క్రీన్ తెలుసు, అసలు ఇండియాలో లేనట్టుంది. ఉన్నాయి కూడా ఆ లాక్మీ అవేవో ఉండేవి. ఫస్ట్ అందరూ సన్ స్క్రీన్ వల్లే, సన్ వల్లే మనకి క్యాన్సర్ వస్తుంది, గ్యారంటీగా సన్ స్క్రీన్ అప్లై చేయాలి, అది అప్లై చేయకపోతే మీకు స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది, ట్యాన్ అయిపోతారా, అది అయిపోతారు, ఇది అయిపోతారా అని మార్కెట్ చెప్పారంట. దాని తర్వాత సన్ స్క్రీన్ మరి కొంచెం కాదు 2 fingers సన్ స్క్రీన్ రాయాలని చెప్పారు. దాని తర్వాత 3 fingers ప్లస్ 4 fingers చేయాలి. ఇప్పుడు 3 fingers ఫర్ ఫేస్, 1 finger ఫర్ నెక్ అంట, అలా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ సన్ స్క్రీన్ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. సన్ స్క్రీన్ ఎప్పుడైతే అప్లై చేస్తామో వీ హ్యావ్ టు డూ డబుల్ క్లెన్జింగ్ అనమాట. ఇప్పుడు బోల్డ్ అని రీసెర్చెస్ అన్నీ చెప్తున్నాయి. మనం ఎక్కువగా సన్ స్క్రీన్ అన్నీ అప్లై చేసేయడం వల్ల, సన్ మన లోపలికి అస్సలు వెళ్ళనీయకుండా చేయడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి మనకి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సన్ ఈజ్ న్యాచురల్ కదా, ఇట్స్ నాట్ లైక్ సంథింగ్. ఇంకా ఆ సన్ కన్నా ఈ కంప్యూటర్స్ స్క్రీన్స్ చూసే ఈ బ్లూ లైటే అన్యాచురల్, దీనివల్ల ఎక్కువ హామ్ ఉంటుంది, సన్ వల్ల ఎక్కువ హామ్ ఉండదు అనేసి ఇప్పుడు చెప్తున్నారనమాట. లైక్ ఇవన్నీ కూడా ఫుల్గా రీసెర్చ్ అవ్వలేదన్నమాట. లైక్ ప్రోడక్ట్స్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ మార్కెటింగ్ గిమిక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ సన్ స్క్రీన్ అయిపోయింది. అప్పుడు మనకి చెప్పారు కదా వైట్ కాస్ట్ లేని సన్ స్క్రీన్లు, ఈ సన్ స్క్రీన్, ఆ సన్ స్క్రీన్. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది స్ప్రేలు అనమాట. 2 చేసిన తర్వాత ఎవ్రీ 2 hours ఒకసారి అప్లై చేయాలి అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి స్ప్రేలు వచ్చాయి అనమాట. అంతే. సో మనకి ఏది మంచిది అనేది మనం మాత్రమే ఆలోచించుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఒక యూట్యూబ్లో చెప్పారు, ఒక ఇది చేశారు అని చెప్పి అన్నీ మనకి అప్లైలు అన్నవి చేసుకోకూడదు అనమాట. అండ్ ఈ మధ్యన అవి కూడా చాలా ఎక్కువ పెరిగిపోయి తెలుసా. ఈ ఐవి డ్రిప్పులు అన్నవి గ్లోయింగ్ స్కిన్ కోసం ఐవి డ్రిప్పులు ఏమి ఎక్కించుకుంటున్నారు అనుకున్నారు, అవి చాలా చవక అయిపోవడం. ఎవరు పడితే వాళ్ళే చిన్న చిన్న పార్లర్స్. మొన్న ఒక పార్లర్కి వెళ్ళడం మానేశాను కదా, మొన్న పార్లర్ బయట చూశాను, అక్కడ చాలా చిన్న పార్లర్. అక్కడికి మనం ఐబ్రోస్ చేయించుకోవాలంటేనే ఆలోచిస్తాము, వాళ్ళేమో హైడ్రా ఫేషియల్ చేసేస్తున్నారు, దాని తర్వాత ఏంటి మన పిఆర్పి లాంటి ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, ఇలా ఇవన్నీ రాసేస్తున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్.
చాలా చాలా ప్రమాదం అన్నమాట. మన బ్లడ్డే తీసి మనకే ఎక్కిస్తాం కదా! అందులో సేఫ్ అని చెప్తారు. మన బ్లడ్డే తీసి మనకి ఎక్కించరు. మన బ్లడ్డే తీసి అదేదో డబ్బాలో పెట్టి దాన్ని ప్లాస్మాగా విడదీసి చేస్తారు. అవసలు శానిటైజ్ చేశారో లేదో మనకేం తెలుసు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు 1 అవర్ అయిపోయింది అనమాట. సో అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది, ఎక్కడి అయిపోయింది, కిచెన్ కొంచెం క్లీన్ అయిపోయింది, డిష్ వాషర్ లోడ్ అయిపోయింది, డిష్ వాషర్ అన్లోడ్ అయిపోయింది. సో పని చేయాలి అనుకుంటే ఇట్స్ 1 అవర్ లో కూడా మనం బోల్డ్ పని చేయొచ్చు. చేయకూడదు అనుకంటే రోజుల తరబడి కూడా జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు అని మీకు గుర్తు చేస్తూ నాకు నేను గుర్తు చేసుకుంటున్న ఒక చిన్న బ్లాగ్ అనమాట. ఐ నో ఇట్స్ నాట్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్, బట్ అంతే. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పుడు బాయ్ బాయ్.